హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య మదర్ వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ యాపిల్ బనానా స్మూతీ చూపించబోతున్నాను. ఇప్పుడు రుచికరంగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక జ్యూసర్ జార్ని తీసుకొని అందులో ఒక బనానాని చిన్న ముక్కలుగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే హాఫ్ యాపిల్, 1 బనానా తీసుకుంటే హాఫ్ యాపిల్ని ముక్కలుగా కట్ చేసుకొని జార్లో వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. పిల్లల కోసం అయితే షుగర్ని యాడ్ చేయండి. పెద్దవాళ్ళు చేసుకునేలాగైతే 1 టేబుల్ స్పూన్ హనీని, అలాగే హాఫ్ టీ స్పూన్ కినమిన్ పౌడర్, దాల్చిన చెక్క పొడిని వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు పాలని, కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకున్నాక గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత స్మూత్గా ఫైన్గా బ్లెండ్ అయిపోయింది. ఇది 2 వరకు సరిపోతుందండి. 2 తీసుకోవచ్చు. చాలా హెల్దీ అండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, లేదా నైట్ డిన్నర్లో అయినా తీసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారండి. నేను ఇది మా అబ్బాయి కోసం చేశాను, అందుకే 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను. పెద్దవాళ్ళు అయితే 1 టేబుల్ స్పూన్ హనీ, హాఫ్ టీ స్పూన్ కినమిన్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఫైనల్గా చాప్ చేసిన బాదం పప్పులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ, హెల్దీ అండ్ సింపుల్ యాపిల్ బనానా స్మూతీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.